సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. వెల్కమ్ టు ఐజీ. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో ఉన్నారు డాక్టర్ శ్రావ్య చెల్లా గారు. హైటెక్ సిటీలోని మెడికోవర్ హాస్పిటల్ నుంచి ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. నమస్తే. పీడియాట్రిక్ ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటండి అసలు? అంటే పిల్లల్లోనే కదా పీడియాట్రిక్ అంటే, అవును. ఆబ్వియస్లీ. అవును. సో వేటికి సర్జరీ చేస్తారు? చాలా మందికి పీడియాట్రిక్ ప్లాస్టిక్ సర్జరీ అంటే అదేం జేస్తారు? ప్లాస్టిక్ సర్జరీ పిల్లల్లో అవసరమా? హా. అంటే ప్లాస్టిక్ సర్జరీ అనంగానే అందరూ కాస్మెటిక్ అట్లా అనుకుంటారు గదా! సో, పీడియాట్రిక్ ప్లాస్టిక్ సర్జరీ ఏంటి అంటే క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ ఇవి. సిండాక్టెలి అంటే హ్యాండ్, చిన్న పిల్లలకి హ్యాండ్ అనామలీస్ చాలా కామన్ ఉంటాయి. వేళ్ళు అతుక్కొని పుట్టడం, ఒకటి ఎక్స్‌ట్రా వేళ్ళు ఉండడము, లేకపోతే కొంచెంమందికి ఓన్లీ మధ్యలో ఉంటాయి. ఇవి ఉండవు. అట్లాంటివి. క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే ఇక్కడ కట్ అయ్యి పుడతారు గదా! అది. లోపల ప్యాలెట్ అది కట్ అయ్యి అవును. దానికి గ్యాప్ డిఫెక్ట్ ఉండి పుడతారు అవి. సో, ఇవన్నీ పీడియాట్రిక్ ప్లాస్టిక్ సర్జరీ. బర్న్స్, చిన్న పిల్లల్లో బర్న్స్ కామన్‌గా చూస్తా ఉంటాం మనము. వాళ్ళకి తెలియకుండా హీటర్ పెట్టినప్పుడు బాయిలింగ్ వాటర్‌లో చేయి పెడతా ఉంటారు. లేకపోతే హాట్ టీ మీద పోసుకోవడము. దీవాళి అప్పుడు క్రాకర్స్ తోటి. అవును. సో, ఇవన్నీ పీడియాట్రిక్ ప్లాస్టిక్. ఇంకా చాలా ఉంటాయి పీడియాట్రిక్ ప్లాస్టిక్ సర్జరీలో. ఓకే. యాహ్! సో, అంత చిన్న పిల్లల్లో సర్జరీ చేయాలంటే ఇప్పుడు కొన్ని అదే పుట్టుకతో వచ్చేవి ఉంటాయి గదా! క్లిఫ్ట్ ప్యాలెట్ అని మనకిక్కడ లిప్స్ దగ్గర కానీ, అవును. అవును. ఇప్పుడు పిల్లలు అనేవాళ్ళు పెరుగుతూ ఉంటే స్కిన్ ఎన్లార్జ్ అవుతూ ఉంటుంది. మీరు హ్మ్. చిన్న పిల్లల్లోనే వీటికి సర్జరీ చేశారనుకోండి, హ్మ్. అప్పుడెట్లా? చిన్న పిల్లల్లోనే చేయాలి యాక్చువల్‌గా. ఎందుకంటే క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అనేది ఇప్పుడు మనకి పిల్లలు పుట్టినెమ్మటే పాలు తాగాలంటే ఈ క్యావిటీ అంతా ఇంటాక్ట్‌గా ఉండాలి. ఆ! లేకపోతే వాళ్ళకి పాలు తాగడం కష్టం. ఓకే. అదొకటి. అండ్ ఈ క్లెఫ్ట్ లిప్ ఆర్ ప్యాలెట్ ఉన్న వాళ్ళలో ఏంటి అంటే మౌత్‌కి, ఈ నోస్ ఈ హ్మ్. రెండిటికి కనెక్షన్ ఉంటుంది. హ్మ్. మామూలుగా మనకుండదు. మంచిగా ఫార్మ్ అయిన వాళ్ళకి ఉండదు. హ్మ్. వాళ్ళకి ఆ కనెక్షన్ ఉండడం వల్ల ఊరికూరికే ఇన్ఫెక్షన్స్ వస్తా ఉంటాయన్నమాట. ఊరికూరికే ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ముక్కుకి, చెవుకి గూడా కనెక్షన్ ఉంటుంది. సో, ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల చెవు హియరింగ్ లాస్ కొంచెంమందికి అంటే ఎక్స్‌ట్రీమ్ కేసెస్‌లో అట్లా గూడా ఉంటది. అండ్ ఈ ప్యాలెట్ ఇప్పుడు మనం మాట్లాడడానికి గానీ, తినడానికి గానీ, ఈ వెనకాల ఒక కొండ నాలుక అంటారు గదా! అది ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఈ క్లెఫ్ట్ ప్యాలెట్ ఉన్న వాళ్ళకి కొండ నాలుక గూడా కట్ అయిపోయి ఉంటుంది. సో, వాళ్ళకి మాట్లాడడము అది గూడా సరిగ్గా రాదు. తినడానికి రాదు సరిగ్గా. రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ఒస్తాయి. సో, కంపల్సరీ ఎమ్మటే చిన్న 1 ఇయర్ లోపు 6 మంత్స్ టు 12 మంత్స్ ఆ ఏజ్‌లో చేయాలి సర్జరీ వీళ్ళకి. హుహు. హ్మ్. అసలు అంటే ఇప్పుడు ఇంతకుముందు ఇట్లాంటి లోపాలతో, ఇలాంటి ప్రాబ్లమ్స్‌తో చాలామంది పిల్లలు పుట్టేవాళ్ళు. కంపేర్ టు దోస్ డేస్ ఇప్పుడు తగ్గింది గదండీ! అలాంటి తగ్గింది కాదు. యాక్చువల్‌గా ఎక్కువే అయింది. ఎక్కువే అయిందా? యాహ్! యాహ్! ఓకే. హ్మ్. ఎందుకు మనకు ప్రెగ్నెన్సీలో తెలీదా? పిల్లలకేమైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే? ప్రెగ్నెన్సీలో తెలుస్తుంది. హ్మ్. బట్ ఇట్ ఈస్ ఎ మేనేజబుల్ కండిషన్. దానికోసం ఓకే. టర్మినేషన్ చేయాల్సిన అవసరం లేదు. సర్జరీ తోటి నార్మల్‌గా అయిపోతారు. అదే 6 మంత్స్ నుంచి అంటే మనం ఎర్లీగా డయాగ్నోస్ ఏమి ఉండదు. పుట్టంగానే తెలిసిపోతది. హ్మ్. ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకుంటే వాళ్ళకి రిజల్ట్స్ చాలా బావుంటాయి. సో, ప్రాబ్లమ్ ఏం లేదు దానికి. హుహుహు. హ్మ్. అహా! అంటే ఎదుగుతూ ఉంటే వాళ్ళకి స్కిన్ అనేది ఇట్లా ఇదవుతుందిగా. మీరు ఆల్రెడీ సర్జరీ చేసేస్తారు కదా అక్కడ. సర్జరీ చేసిన తర్వాత అసలు అబ్సల్యూట్‌లీ నార్మల్ ఉంటారు వాళ్ళు. ఇంక ప్రాబ్లమే ఉండదు. చాలామంది సెలబ్రిటీస్‌కి కూడా మెనీ ఆఫ్ ద హాలీవుడ్ సెలబ్రిటీస్ వాళ్ళకి కూడా అయినాయి సర్జరీస్. ఈ క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అని. ఆహాహా! మీరు గూగుల్‌లో కొట్టి చూస్తే గాని మీకు తెలీదు దట్ దే హావ్ అండర్‌గాన్ సర్జరీ అని. ఓకే. అంత అసలెందుకొస్తాయి ఈ ఫైన్‌గా ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయి? అంటే రేడియేషన్ వల్ల. ఓకే. మెటర్నల్ రేడియేషన్స్ వల్ల హ్మ్. ఎప్పుడైనా రేడియేషన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడము, లేదా ఆల్కహాల్ స్మోకింగ్ కొంచెంమంది. అంటే మన దగ్గర తక్కువ. బట్ హ్మ్. వెస్టర్న్ పాపులేషన్‌లో చాలా ఎక్కువ. హ్మ్. అండ్ మెనీ సిండ్రోమ్స్ తోటి అసోసియేటెడ్ ఉంటాయి. హ్మ్. క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ తోటి కొంచెంమందికి కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ హ్మ్. ఇవన్నీ కలిపి ఒక సిండ్రోమ్ లాగా అయ్యి వాటితో ఆ జెనెటిక్ అవి ఉంటాయి. హ్మ్. వాటితోటి ఇట్లా వస్తాయి. ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్‌కి సర్జరీ చేయించకపోతే ఏమవుతుంది? అట్లా వదిలేసి పెద్దగయినాక చూసుకుందాంలే అంటే ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సోషల్ యాక్సెప్టెన్స్ అంటే ఇప్పుడు ఆ! వెళ్ళడానికి గూడా మనకి అట్లా ఇబ్బందవుతా ఫేస్ ఉంటది. అవును. డైరెక్ట్‌గా ఫస్ట్ లిప్పే అవును. ఆ! కనిపిస్తది. సో, అదొక ప్రాబ్లమ్. ఆ! అండ్ నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా మనం పుట్టిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే. ఒకవేళ ఈ హ్మ్. కండిషన్స్ ఉంటే గనక. హ్మ్. అండ్ ఇన్ఫెక్షన్స్ ఒస్తాయి. సో, హ్మ్. ఊరికే ఇన్ఫెక్షన్స్ ఒస్తా ఉంటాయి. స్పీచ్ డిలే అయితుంది. స్పీచ్ సరిగ్గా రాదు. అండ్ తర్వాత చేసుకుంటే ప్రాబ్లమ్ ఏంటంటే ఇవన్నీ ఆల్రెడీ ఇన్‌హెరెంట్ అట్లా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి గాబట్టి తర్వాత చేసుకుంటే 100% కరెక్షన్ అవ్వకపోవచ్చు. హుహుహు. సో, యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ సర్జరీ చేసుకుంటే. హ్మ్. అంటే పిల్లలు మాట్లాడే ముందే సర్జరీ చేసేసుకుంటే
వాళ్ళకి నార్మల్ స్పీచ్ వచ్చేస్తుంది. సో సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సర్జరీ తర్వాత ఇమ్మీడియేట్‌గా అంటే ఒక 3, 4 అవర్స్ తర్వాత ఫీడింగ్ ఇచ్చేస్తాము నార్మల్‌గానే. ఓకే. ఇంకా లైక్ కొంచెం ఇనీషియల్‌గా లాచింగ్ అది కొంచెం డిఫికల్ట్ ఉండొచ్చు. పెయిన్ తోటి సర్జరీ చేసిన సైట్ దగ్గర. అప్పుడు స్పూన్ తోటి ఫీడింగ్ ఇస్తాము. తర్వాత మెల్లమెల్లగా మదర్స్ బ్రెస్ట్ ఫీడ్ తీసుకోవచ్చు. అండ్ ఫ్యూ ఎక్సర్‌సైజెస్ చెప్తాము. ఫ్యూ వర్డ్స్ చెప్తాము. ఒకవేళ కొంచెం పెద్ద పిల్లలైతే కొన్ని వర్డ్స్ చెప్తాము. అవి పలకాలి. ఎక్సర్‌సైజెస్ కొంచెం మౌత్ ఓరల్ ఎక్సర్‌సైజెస్ అవి చేసుకోవాలి. ఓకే. హ్మ్. వీళ్ళు అంటే నార్మల్‌గానే ఉంటుందా? వీళ్ళ మాటలు యాహ్! అదంతా యాహ్! కూడా అదే ఒకసారి సర్జరీ కరెక్ట్ చేశాక? ఏజ్‌లో చేస్తే నార్మల్‌గానే ఉంటది. ఆహా! ప్రాబ్లమ్ ఏమి ఉండదసల. ఓకే. అంటే హ్మ్. కరెక్ట్ ఏజ్ అంటే మాటలు రాకముందు. మాటలు రాకముందు. ఓకే. ఆ రైట్. టైంలో. ఓకే. సో దీనికి సంబంధించి అవగాహన ఉందా? అసలు ఉంది పిల్లలు చాలా మందికి. ఎందుకంటే మన దగ్గర స్మైల్ ట్రైన్ అని ఉంటుంది. ఓకే. కొంచెం మందికి. సో, ఇప్పుడు బానే లైక్ క్యాంప్స్ చేయడము, అట్లా అడ్వర్‌టైజ్‌మెంట్స్ రావడము, సోషల్ మీడియాలో అడ్వర్‌టైజ్‌మెంట్స్, టీవీలో హ్మ్. అడ్వర్‌టైజ్‌మెంట్స్ బానే వస్తున్నాయి. సో, అవేర్‌నెస్ బానే ఉంది ఇప్పుడు. ఓకే. రైట్. థాంక్ యూ సో మచ్ డాక్టర్ మాకు పీడియాట్రిక్ ప్లాస్టిక్ సర్జరీ గురించి తెలియజేసినందుకు. థాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.